హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐఎన్పి హిడెన్ టాలెంట్స్. వేస్ట్ ప్లాస్టిక్ బాక్స్ అలాగే వుడెన్ స్టిక్స్ యూజ్ చేసి ఈ అందమైన షోపీస్ ఎలా మేక్ చేసి అనేది ఈ వీడియోలో చూసేద్దాం. స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఈ షో పీస్ బేస్ కోసం ముందుగా ఈ ప్లాస్టిక్ బాక్స్లో వుడెన్ స్టిక్స్ని గ్లూ స్టిక్ హెల్ప్తో కదలకుండా స్టిక్ చేసేసాను. తర్వాత సిమెంట్ తీసుకున్నానండి. ఇందులో తగినంత వాటర్ అనేది పోసాను. ఇలా జాగ్రత్తగా ఎటువంటి ఉండలనేవి లేకుండా నీట్గా కలుపుకొని ఇలా బేస్ అయితే రెడీ చేసేసుకున్నానండి. సిమెంట్ని ఇలా ప్లాస్టిక్ బాక్స్లోనికి వేసిన తర్వాత నైట్ అంతా దాన్ని వదిలేసానండి. అప్పుడు ఇలా ఫుల్గా డ్రై అయిపోతుంది కదా. ఇలా బేస్ అయితే రెడీ చేసుకున్న తర్వాత పైన యోగా పోస్చర్స్ పెట్టడం కోసం క్లేని అయితే యూజ్ చేస్తున్నాను. సో క్లేని హ్యూమన్ స్ట్రక్చర్ రావడం కోసం ఇలా 6 బాల్స్ కింద డివైడ్ చేశానండి. ఇందులో ఒక బాల్ అయితే కొంచెం పెద్ద సైజులో తీసుకున్నాను బాడీ మేకింగ్ కోసం. తర్వాత హెడ్కి ఒకటి, లెగ్స్ కోసం 2 స్మాల్ బాల్స్ను, అలాగే హ్యాండ్స్ కోసం 2 స్మాల్ బాల్స్ని తీసుకున్నాను. వీటిని ఇలా రెడీ చేసిన తర్వాత టూత్ పిక్ హెల్ప్తో వీటిని జాయిన్ చేశాను. ఇక్కడ వాటర్ని కూడా యూజ్ చేస్తూ ఎటువంటి బ్రేక్స్ అనేవి లేకుండా వీటిని ఇలా ఫిక్స్ చేయాలి. నేను ఇక్కడైతే ట్రీ పోజ్ వచ్చేలాగా ఇలా ఒక లెగ్ అనేది పైకి మడిచినట్లుగా, ఒక లెగ్ స్ట్రైట్గా పెట్టినట్లుగా నేనైతే ఇలా ఫిక్స్ చేశాను. ఇదే విధంగా హెడ్ని కూడా టూత్ పిక్ యూజ్ చేసి ఫిక్స్ చేశాను. తర్వాత హ్యాండ్స్ని కూడా ట్రీ పోజ్లో అయితే ఎలా అయితే హ్యాండ్స్ పైకి పెట్టి నమస్కారం చేస్తున్నట్టు ఉంటుందో ఆ విధంగానే నేను ఇక్కడ ఫిక్స్ చేశాను. ఇలా జాయింట్స్ చేస్తున్నప్పుడు మనకి పైన ఏమైనా బ్రేక్స్ అనేవి వచ్చినట్లయితే కొంచెం లిటిల్ వాటర్ అనేది తీసుకుని దాన్ని స్ప్రెడ్ చేసినట్లయితే మనకి ఎటువంటి బ్రేక్స్ అనేవి లేకుండా స్మూత్గా వస్తుందండి. ఇదే విధంగా మిగిలిన పోజెస్ కూడా నేను రెడీ చేశాను. ఎలాగో చూసేసేయండి. ఇలా రెడీ చేసేసుకున్న తర్వాత వీటిని ముందు మనం చేసుకున్నటువంటి ఆ బేస్కి వుడెన్ స్టిక్స్ ఉంటాయి కదండి, ఆ వుడెన్ స్టిక్ పైన వీటిని గ్లూ గన్తో స్టిక్ చేసేసాను. చేసిన తర్వాత ఫైనల్ లుక్ అయితే ఇదండి. చాలా బాగుంది కదా. నచ్చడం మాత్రం మర్చిపోవద్దు. ఇది డ్రై అయిన తర్వాత వైట్ పెయింట్ ఫుల్ బేస్ నుంచి మనం తయారు చేసిన ఈ 3 యోగా పోస్టర్ అంతకి వైట్ పెయింట్ అనేది అప్లై చేశాను.
గోల్డ్ మెటాలిక్ పర్ల్స్ అండి. ఈ వైట్ కలర్ అనేది డ్రై అయిన తర్వాత నేను ఈ గోల్డ్ కలర్ మొత్తం షో పీస్ అంతా అప్లై చేశాను. ఇలా మొత్తం గోల్డ్ కలర్ అప్లై చేసిన తర్వాత ఫైనల్ లుక్ వచ్చేసి ఈ విధంగా ఉందండి. కాకపోతే నాకు బేస్ మొత్తం గోల్డ్ అవ్వడం నాకు అంతగా నచ్చినట్టు అనిపించలేదు. సో బ్లాక్ కలర్ తీసుకున్నానండి. బేస్కి బ్లాక్ కలర్ అనేది అప్లై చేశాను. సో బ్లాక్ కలర్ వేయగానే ఎంత మంచిగా అనిపించిందంటే అసలు చాలా బాగుందండి. బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.